సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మిగతా పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన ముందు ఉన్నటువంటి ఇవాళ క్రీడాకారులందరూ కూడా మంచి క్రీడను ప్రతిపాదించి అందరూ కూడా స్పోర్టివ్ గా తీసుకుని, అందరూ కూడా దీంట్లో ఎవరు గెలిపోవటం వచ్చినా కూడా స్పోర్టివ్ గా తీసుకుని పిల్లలందరూ కూడా మంచి క్రీడను ప్రదర్శించి అందరూ కూడా ఉండాలని, మరి అందరూ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, మరి ఇది ఏర్పాటు చేసినటువంటి కమిటీకి, స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున 9వ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారిచే నిర్వహింపబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు ముప్పన వీర్రాజు గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సత్యప్రభ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ ఈ రోజున దేశంలో కూడా క్రీడా ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచ పటంలో చాలా పెద్దగా కనపడుతున్న క్రీడా స్ఫూర్తిలో, అంటే స్ఫూర్తి అంటే కాదు, ఆటల్లో మనది చాలా చిన్న దేశం. మన తూర్పుగోదావరి జిల్లా ఎంత ఉందో అంతంత ఉన్నటువంటి దేశాలు కూడా క్రీడా పటంలో పెద్దగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ స్థితిని దాటి మనం ఈ రోజున భారత అగ్రరాజ్యంగా ఎలా ఎదుగుతుందో అలాగా క్రీడా రాజ్యంగా కూడా ఎదగడానికి మనం సాయశక్తిలా కృషి చేయాలి. అందుకు రాజకీయ నాయకుల నుంచి కావాల్సినటువంటి సహాయ సహకారాలు తప్పకుండా మరి రాజకీయ నాయకులుగా మేమంతా కూడా ఇస్తామని చెప్పేసి. అందరికీ నమస్కారం. ఈరోజు 9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభాధ్యక్షులు పెద్దలు ముప్పన వీర్రాజు గారికి, అదేవిధంగా మన ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పెద్దలు తమ్మయ్యబాబు గారికి, సోదరులు యనమల రాజేష్ గారికి, స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ గారు పెద్దలు వై విజయశంకర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు మన సూర్యబాబురాజు గారికి, ఇంకా కమిటీ సభ్యులకు, సెక్రటరీలకు, అలాగే వేదిక మీద ఉన్న మన కూటమి మండలి నుంచి వచ్చిన కూటమి నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. క్రీడలు అనేవి ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా దోహదపడతాయి. మానసిక ఉల్లాసానికి, వారి యొక్క ఫిజికల్ హెల్త్ కి కూడా చాలా దోహదపడతాయి. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ క్రీడల్లో వారు రాణించి ఒక క్రమశిక్షణ నేర్చుకుంటారు అని మాకు ఉద్దేశం. అదేవిధంగా ఇటువంటి క్రీడలు ఈరోజు ఈ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మా ప్రాంతంలో జరగడం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఇటువంటి క్రీడల్ని ఇందాక పెద్దలు చెప్పినట్టు గత ప్రభుత్వంలో వారికి ఎటువంటి ఖచ్చితంగా క్రీడాకారులందరికీ వారు చెప్పినట్టుగా మా కూటమి ప్రభుత్వం సహకారంతో వారందరికీ మేము మా వంతు సహాయం ఖచ్చితంగా చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం, ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారు పిల్లలకి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, క్రీడలు అనేవి గెలుపు ఓటములు అనేవి సహజం. దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని మరింతగా రాణించాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి తప్ప వాటితోనే ఇక్కడితోటే ఆగిపోకూడదు. మీరు ఈరోజు ఇంతవరకు వచ్చారంటేనే మీకు ఒక విజయం సాధించినట్టు. ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను.